Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అక్కడ వైసీపీలో భారీ మార్పులు, ఎంపీ అభ్యర్థి ఖరారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్న మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేయబోతుండడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో గతంలో కీలక సమావేశాలను నిర్వహించిన ఆయన కేడర్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కూటమి ప్రభుత్వ పాలనపై పలు అంశాలపై కార్యాచరణను ప్రకటించారు. మెడికల్ కాలేజీల అంశంపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఇందులో భాగమే. ఈ పరిణామాల మధ్య కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కర్నూలు లోక్సభ సమన్వయకర్తగా మాజీ ఎంపీ బుట్టా రేణుక నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఓ ప్రకటన జారీ చేశారు. ఆమెతో పాటు ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయ బాధ్యతలను కడిమెట్ల రాజీవరెడ్డి చేతికి అప్పగించారు. ఆయన మాజీ శాసనసభ్యుడు చెన్నకేశవరెడ్డి మనవడు. 2014 ఎన్నికలలో కర్నూలు లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు బుట్టా రేణుక. తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన బీటీ నాయుడుపై 44,000కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. క్రియాశీలకంగా వ్యవహరించారు. మహానాడు వంటి పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ 2019 నాటి ఎన్నికలలో బుట్టా రేణుకకు టికెట్ ఇవ్వలేదు టీడీపీ. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పోటీకి దింపింది కానీ ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత రేణుక మళ్లీ వైఎస్ఆర్సీపీకి దగ్గరయ్యారు. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆమెను కర్నూలు లోక్సభ సమన్వయకర్తగా నియమించారు జగన్. ఆ బాధ్యతలను రాజీవ్ రెడ్డికి అప్పగించారు.